అట్లా అక్రమంగా మట్టి తరలించడమే కాకుండా ఇంకా కొట్టడం చేస్తున్నారని మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని తిడితే కన్న తల్లిని తిట్టినట్టే అన్నారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు అని మోదీ వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. చీకట్లో తలుపులు వేసి ఆపాస్యం చేసి తెలంగాణను ఇచ్చారని మోదీ మాట్లాడారన్నారు. అలాంటిది కిషన్ రెడ్డి సోనియా గాంధీని విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీలో తిరిగిన కిషన్ రెడ్డి రాజకీయ అస్తిత్వం కోసం ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొంటుందనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. సోనియా గాంధీ గారి మీద మీరు చేసిన కామెంట్స్ ఇది బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలకు, మహిళలకు ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.